హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అరౌండ్ 4 o'clock ఆ టైంకి వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంతా బిజీగా ఉన్నాను. వైభవ్ ఇంటికి వచ్చాడు కాబట్టి వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి అలాగ ఉందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం వీడియో ఎండ్ దాకా చూసేయండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మా పెద్ద అబ్బాయి వైభవ్ వాడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాసాడు అనమాట. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాడు. సో హాలిడేస్ అయితే వచ్చినాయి, అందుకే ఇంటికి వచ్చాడు. వాడు రెగ్యులర్ గా హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు, కానీ ఈవినింగ్ సండే ఈవినింగ్ అలా వస్తాడు, మళ్ళీ మండే మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాడు. అండ్ ఎప్పుడైనా దసరా హాలిడేస్ అలా వచ్చినప్పుడు మేము కూడా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సో డైరెక్ట్ గా ఇంటికి రావడం, మళ్ళీ వెంటనే ఊరు వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ హాస్టల్ కి వెళ్ళిపోవడం అలా అయిపోతుంది అనమాట. సరే ప్రశాంతంగా ఉండింది లేదు. నేను కూడా ఈ మధ్యన అడిగి నచ్చినవన్నీ వంట చేసి చాలా రోజులు అయిపోయిందనమాట వండి పెట్టి. సో అందుకే ఏదైనా స్పెషల్ గా చేసి పెడదాం, మనకి వెరైటీస్ అంటే ఇష్టం అనమాట. సో అందుకే షాప్ కి వెళ్ళి, మా కమ్యూనిటీలోనే షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చానమాట. ఇంకా అవన్నీ ఎక్కడవక్కడ సర్దేసి పెట్టేస్తున్నాను. సో ఆ రోజు వచ్చేసి నేను కట్లెట్స్ చేద్దామని అనుకున్నాను, అది కూడా అటుకులతో అనమాట. సో ఆ రెసిపీ మీ అందరితోటి షేర్ చేసుకుందామని అనిపించింది. ఫస్ట్ అయితే పొటాటోస్ కట్ చేసి వాష్ చేసి కట్ చేసి కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక 3 cups దాకా అటుకులు అనమాట. కొంచెం మన పోహా అటుకులు ఉంటాయి కదా, కొంచెం దిక్వి, అవి తీసుకోవాలి. అవి 3 కప్పులు అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. సో మనకి క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్వి. దానికి నేను 3 కప్పులు పోహా అయితే తీసుకున్నాను అనమాట. ఒకసారి వాష్ చేసేసుకోవాలి, మట్టేనా ఉంటే పోతుంది కదా. తర్వాత 1.5 cup వాటర్ వేసుకోవాలన్నమాట. 3 cups అటుకులు వేసుకున్నాను కదా, దానికి 1.5 cup వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఒకసారి కలిపేసి సోక్ చేసుకోవాలన్నమాట. ఒక పక్కన పొటాటోస్ అయితే బాయిల్ అవుతున్నాయి, అండ్ ఇంకో పక్కన వచ్చేసి అటుకులు నానుతున్నాయి. ఈ లోపల నేను వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఆ, కొంచెం క్యారెట్ అవన్నీ గ్రేట్ చేసేసుకుని, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అన్ని తురిమేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నానిపోయిన అటుకులు నానిపోయిన అటుకుల్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేతితోటే. సో అటుకులు పలుకులు పలుకులు కింద కాకుండా ముద్దగా అవ్వాలన్నమాట. అంటే మనం కట్లెట్స్ చేస్తే బైండ్ అవ్వాలి. సో ఫస్ట్ మళ్ళీ కూరగాయలు అన్నీ వేసేస్తే అది నలగదు అటుకులు. ఫస్ట్ అందుకని అటుకులు మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు బాగా మెత్తగా స్మాష్ చేసేసుకుని, తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మా చిన్నోడు అంటే మోనిష్ అయితే వెజిటేబుల్స్ అన్ని బాగానే తింటాడు, కానీ వైభవ్ వచ్చేసి వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయంటే జాగ్రత్తగా తీసి పక్కన పెడతాడు అనమాట. పిల్లలకి వాళ్ళ చాయిసెస్ వాళ్ళకుంటే, మన మదర్స్ గా మన ప్లాన్స్ మనకుంటాయి కదా, ఏదో రకంగా పిల్లలకి వెజిటేబుల్స్ న్యూట్రిషన్ అందించాలనే చూస్తూ ఉంటాము. ఏదో ఒక డిష్ లో వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఇవన్నీ యాడ్ చేయడానికి మనం మదర్స్ గా ట్రై చేస్తూనే ఉంటాము. ఇంకా చాలా మంది అయితే తింటారు పిల్లలు, ఇంకొంతమంది పిల్లలు ఉంటారు చాలా పికి ఉంటారు, దాంట్లో వెజిటేబుల్ ఉందన్న స్మెల్ చూస్తేనే అసలు తినరు. ఇంకా వాళ్ళనైతే మనం ఏమీ చేయలేము. లక్కీగా ఏంటంటే వైభవ్ మరీ అంత పిక్కి కాదు, తినేస్తాడు, పర్లేదు. సో అందుకే నా పని అలా ఈజీ అయిపోతుంది అనమాట. తర్వాత బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా మ్యాష్ చేసేసి ఇందాక అటుకులు మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేసేసి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం పిండి, ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదు కాబట్టి నిమ్మరసం పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసి నేను కట్లెట్స్ రెడీ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 6 o'clock అయితే అయిపోయింది. ఇంకా మా డిన్నర్ కి అయితే ఇదే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. పిల్లలకైతే కొంచెం ఏదైనా సింపుల్ గా చేసేద్దాము, మా వరకు అయితే డిన్నర్ దీంతో కంప్లీట్ చేసేద్దామని అనిపించింది. ఎందుకంటే ఇది చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది, అటుకులు ఉన్నాయి, బంగాళదుంప ఉంది, అండ్ వెజిటేబుల్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. మేము ఎర్లీ డిన్నర్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ ఇది తిన్న వెంటనే ఆకలి కూడా వేయదు, అందుకే ఇంకేం తినాలి అని అనుకోలేదు అనమాట. సో ఈ కట్లెట్ సైజ్ మనకు నచ్చిన సైజ్ అయితే చేసుకోవచ్చు, అండ్ నచ్చిన షేప్ లో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫస్ట్ లో బాగా తిగ్గా చేశానమాట. సో తర్వాత బ్యాచ్ వచ్చేసి కొంచెం అంత తిగ్గా చేయకుండా కొంచెం పలుచగా అలాగే చిన్నగా చేశాను.
ఇంత లావుగా చేసుకుంటే ఏంటంటే ఇంకా ఫ్రైయింగ్ టైం అన్నది కొంచెం ఎక్కువ అవుతుంది. బైండింగ్‌కి మనం ఇక్కడ ఏమీ యూజ్ చేయలేదండి. అదే మనం డీప్ ఫ్రై చేయాలి అంటే కనుక కొంచెం ఏదైనా కార్న్ ఫ్లోర్ గానీ, రైస్ ఫ్లోర్ గానీ ఇలాంటివేమైనా యాడ్ చేసుకుంటే ఇంకా బైండింగ్‌కి బావుంటుంది. షాలో ఫ్రైయే కాబట్టి మనకి విడిపోతుంది అన్న భయమైతే లేదు. సో, డీప్ ఫ్రై ఎందుకు, మనకి హెల్తీ కాదు కదా! ఇంత చేసి పిల్లలకి డీప్ ఫ్రై ఎందుకులే పెట్టడం. బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ ఏమైనా తినాలి అంటే ప్రతిసారి డీప్ ఫ్రై అవుతుంది. ఇంక ఇంట్లో చేసుకున్నప్పుడైనా కొంచెం హెల్తీగా చేసుకుంటే మంచిది కదా! సో, అందుకే డీప్ ఫ్రై మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసి ప్యాన్‌లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. నాకు ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాచ్ ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ దాకా పట్టిందనమాట. సో, నేను బాగా అది ఫ్రై అయ్యే లోపల నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సమ్మర్ వచ్చింది, హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి పిల్లలకి. సో, ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలకైతే హాలిడేస్ ఇవ్వడం అయ్యింది. తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయడం కూడా అయిపోయింది. ఎనీవేస్, పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం మనం చూస్తూనే ఉంటాం. ఈ సమ్మర్‌లో వాళ్ళకి మంచిగా ఏదైనా చేసి పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఫ్రీగా కొంచెం రిలాక్స్డ్‌గా స్నాక్స్ అవన్నీ ఎంజాయ్ చేసే టైం ఇదే కదా! ఆడి ఆడి వస్తారు. సో, వాళ్ళకి ఇంకా మంచిగా న్యూట్రిషియస్‌గా, హెవీగా, స్టమక్ ఫిల్లింగ్‌గా ఉండాలి అంటే ఈ కట్లెట్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ మనకు కూడా ఏంటంటే మనకి ఏ వెజిటబుల్ అయినా వేసి, అంటే ఆల్మోస్ట్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, క్యాప్సికమ్, పొటాటోస్, ఇంకా చాలా రాడిష్ ఇలాంటివి కూడా యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కట్లెట్స్ అయితే చేసుకోవచ్చు. పాలక్, స్వీట్ కార్న్, ఇవన్నీ ఎక్స్ట్రా వెజిటబుల్స్ మన క్రియేటివిటీ యూజ్ చేసి రకరకాల కట్లెట్స్ అయితే చేసుకోవచ్చు. అవన్నీ మనకి హెల్తీగా ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలకు కూడా సంథింగ్ స్పెషల్ తింటున్నాము అన్న చెప్పి ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో, బోత్ సైడ్ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. కట్లెట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా టేస్ట్ కూడా అద్దిరిపోయినాయి అనమాట. ఇవి మొత్తం ఫ్రై చేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 6:30 అంత అయిపోయింది అనమాట. కొంచెం స్లోగా రోస్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా షాలో ఫ్రై కాబట్టి ఇంకా స్లోగా ఓపిక్గా బోత్ సైడ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ అలా ఉండాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్. పిల్లలకి అయితే బాగా నచ్చినాయి. ఇంకా ఫైనల్ గా వాళ్ళందరికీ అయిపోయాక నేను కూర్చుని రిలాక్స్డ్ గా స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కట్లెట్స్ ఫ్రై అయ్యే టైంలోనే నేను కొంచెం కుక్కర్ లో రైస్ కూడా పెట్టేశాను అనమాట పిల్లలకి డిన్నర్ కోసం. సో, అక్కడికి కుకింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. అప్పుడు దాకా వచ్చిన గిన్నెలన్నీ అప్పటికప్పుడు ఇంకా ఆ పని చేసుకుంటూనే డిష్ వాషర్ అన్లోడ్ చేయడము, లోడ్ చేయడము ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. మల్టీ టాస్కింగ్ చేయకపోతే అసలు ఎంత టైం ఉన్నా సరిపోదండి. మనం కిచెన్ లో కంపల్సరీ ఒకటి స్టవ్ మీద ఉంది అంటే మిగతా సర్దే పనంతా కూడా కిచెన్ లో కంప్లీట్ అయిపోవాలి. అప్పుడే మన పని కంప్లీట్ అవుతుంది. సో, అక్కడికి స్నాక్స్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెంసేపు వాకింగ్ అయితే వచ్చామన్నమాట. ఈవినింగ్ వాక్ చేద్దాం అని చెప్పేసి. మా హస్బెండ్ కూడా వర్క్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ నుంచి అసలు తన వర్క్ తోటే సరిపోయింది అనమాట. ఇంకొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి వాకింగ్ అయితే వచ్చాము. అలాగే మార్నింగ్ వాక్ కూడా స్కిప్ అయింది ఆ రోజు. పని ఎక్కువగా ఉంది అని చెప్పేసి మార్నింగ్ వాక్ కూడా వెళ్ళలేదు. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ఈవినింగ్ వాక్ తోటి కాంపెన్సేట్ చేస్తాం అనమాట వాకింగ్ ని. యూజువల్‌గా మార్నింగ్స్ అయితే వాకింగ్ ట్రాక్‌లో వాక్ చేస్తూ ఉంటాము. అండ్ ఈవినింగ్స్ అయితే ఇలా మెయిన్ స్ట్రీట్స్ మీద వాక్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ వచ్చేసి కొంచెం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాకింగ్ ట్రాక్ సన్నంగా ఉంటదనమాట కొంచెం. మార్నింగ్ అయితే సరిపోతుంది కానీ ఈవినింగ్ పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనకి వాక్ చేయడానికి అస్తమాటు డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. ఇంకా పెద్ద స్ట్రీట్ అయితే, మెయిన్ స్ట్రీట్ అయితే ఎంతమంది పిల్లలు ఆడుకున్నా వాక్ చేసుకోవడానికైతే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇలాగా మెయిన్ స్ట్రీట్‌లో వాక్ చేస్తామనమాట. ఇప్పుడు మీరు మా కమ్యూనిటీని ఒక చిన్న మినీ టూర్ లా చూసేయచ్చు. ఒక పక్కన పార్టీ లాన్ లో వచ్చేసి పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు. అలాగే టెన్నిస్ కోర్ట్ లో వచ్చేసి కొంతమంది పిల్లలు టెన్నిస్ నేర్చుకుంటున్నారు. కోచ్ వస్తారనమాట. సో, వాళ్ళ దగ్గర పిల్లలు నేర్చుకుంటారు. ఈ మధ్యన చాలా మంది కమ్యూనిటీసే ప్రిఫర్ చేస్తున్నారండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి సేఫ్టీ. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి పిల్లలైతే వాళ్ళ తోటి పిల్లలు, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకెక్కువ స్క్రీన్ టైం లేకుండా ఈ హాలిడేస్ టైంలో, అలాగే ఈవెన్ స్కూల్ ఉన్నప్పుడు కూడా ఈవినింగ్ వచ్చాక మంచిగా వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటే క్లాస్మేట్స్ తోటి, వాళ్ళ ఏజ్ గ్రూప్ పీపుల్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలాగే పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కూడా మంచిగా టైం పాస్ అయిపోతుంది. ఈవినింగ్ అయ్యేసరికి మా కమ్యూనిటీలో పెద్దవాళ్ళందరూ కలిసి జెంట్స్ అందరూ ఒక బ్యాచ్, లేడీస్ అందరూ ఒక బ్యాచ్ అలా కూర్చుని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు కిట్టి పార్టీస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న కామెంట్ గురించి చెప్తాను. హోమ్ టూర్ అంటే కాలనీ నేమ్, లొకేషన్ ఎక్కడ కూడా చెప్పాలి కదా, ఎందుకంత సీక్రెట్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సీక్రెట్ ఏముందండి, అందరికీ సేఫ్టీ ముఖ్యం. మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, సోషల్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మన డీటెయిల్స్ ఎంతవరకు మనం హైడ్ చేసుకుంటే అంత మంచిది. ఎంతవరకు చూపించాలో అంతవరకే వ్లాగ్స్ లో అయినా చూపించగలం. ప్రతిదీ డీటెయిల్ గా మేము ఇక్కడ ఉంటున్నామని చూపించడం అంత సేఫ్ కాదు కదా. వాకింగ్ అయిపోయింది, కొంచెం స్నాక్స్ హెవీగా తినేసాం కాబట్టి డిన్నర్కి చాలా సింపుల్గా రైస్ పెట్టేసాను, ఇంతకు చూసారు కదా. సో ఇప్పుడు ఒక చిన్న అన్బాక్సింగ్ చేద్దామని కూర్చున్నాను. అసలు ఏం చెమటలు పడుతున్నాయంటే, ఈవినింగ్ అయినా సరే ఎంత గాలి వచ్చినా ఇంటి లోపలికి వచ్చామంటే చాలు అసలు ఒక్కబోసేస్తుంది. అసలు గాలే ఆడట్లేదు. అందులోనూ వీడియో తీయాలి అంటే ఇంకా ఫ్యాన్ సౌండ్ ఉండొద్దని చెప్పి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేస్తే ఇంకా అసలు ఆగట్లేదు అనమాట చెమటలు. సో మా కష్టాలు ఏంటో మీకు ఈరోజు చెప్తాను చూడండి. యాక్చువల్గా బ్లాగ్ చేయాలి అంటే నాకు 2 రోజులు బట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక చేతితో షూట్ చేస్తూ ఒక చేతితో పని చేసుకుంటున్నాను, ఎందుకంటే నా ట్రైపాడ్ పని చేయట్లేదు అనమాట. సో నేను ప్రీవియస్ షార్ట్స్లో మీకు గుర్తుండే ఉంటుంది, అన్బాక్సింగ్ చేశాను ఒక ట్రైపాడ్. సో అది వచ్చేసి ఒక చిన్న కంపెనీదే ఇదనమాట ట్రైపాడ్. సో ఫస్ట్లో బాగానే ఉంది, ఎందుకో తెలీదు కొన్ని రోజులు సడన్గా ఎక్కువగా పడింది, పాడైపోయింది కూడా ఏమీ లేదు. ఈ ఏ పాటకు ఆ పాట వచ్చేస్తున్నాయి అన్నమాట. వ్లాగింగ్ చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదు, ఫోన్ దానికి నిలబడట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకే నాకు వ్లాగింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. చూసారా, ఇది ఇలాగా ఏ పాటకు ఆ పాట, అసలు ఇది ఇలా నిలబడితే మనకి స్టాండ్ కింద నిలబడుతుంది. అప్పుడు దీని ప్రైస్ 700 800 ఎంతో పడిందండి. కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది, కానీ ట్రైపాడ్ మినిమం ఆ ప్రైస్ ఉంటుంది అనుకోండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాగనమాట, మన మనీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇంకొకటి అయితే లైట్ తీసుకోవచ్చు, కానీ ట్రైపాడ్ లేకపోతే నాకు అసలు పనే అవ్వదు. సో వెంటనే ఇంకొకటి ఆర్డర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. సో నా దగ్గర ఒక చిన్న సెల్ఫీ స్టిక్ లాంటిది ఒకటి ఉంటుంది, కానీ దీంతో ఏంటంటే మనం 360 degrees ఫోన్ మూవ్ చేయడానికి ఉండదు అనమాట. సో అందుకే ఇది కొంచెం వర్క్ అవుతుంది, కానీ ఎక్కువ హైట్ పెట్టుకుని మళ్ళీ బరువు పెట్టామంటే వాలిపోతుంది. సో ఇది కూడా నాకు పని చేయట్లేదు, అందుకని నేను కొత్తగా ఇదైతే తెప్పించాను. సో ఇదైనా వర్క్ అవుతుందేమో అని ఆశిస్తున్నాను. ఈ ట్రైపాడ్ స్టాండ్ అయినా కొంచెం వర్క్ఫుల్గా ఉంటుంది నేను పెట్టిన ప్రైస్కి అని అనుకుంటున్నాను. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలామంది పర్చేస్ చేశారు. చూడాలి నాకు డైలీ యూస్లో ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది ఏంటి అనేది. చూడడానికి అయితే చాలా చిన్నగా కుర్తీగా ఉంది. కొన్ని అమెజాన్ పర్చేసెస్ అలాగే ఉంటాయండి. కొన్నప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉంటాయి, కొన్నిసార్లు వాడాక కొన్ని రోజులు యూజ్ చేశాక మనకి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అన్బాక్సింగ్ చేసినప్పుడు నేను ఓన్లీ జస్ట్ అది అన్బాక్సింగ్ చేసినప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని అవుట్పుట్ ఎలా వచ్చింది, అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయా లేదా అన్నది ఒకటే మీకు మెన్షన్ చేసి చెప్పగలను. ఇంకా నా డైలీ బ్లాగ్స్ ఫాలో అయ్యారనుకోండి, నేను అన్బాక్సింగ్ చేసిన ప్రొడక్ట్స్ నేను డైలీ యూజ్ చేసినప్పుడు నేను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఏంటి అన్నది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ లో చేసిన ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ అండ్ ఆఫ్టర్ యూజ్ రివ్యూ అన్ని మీకు షేర్ చేయాలి అంటే నేను ఈ ఫుల్ వ్లాగ్స్ లోనే షేర్ చేయగలను. సో అందుకే ఎవరు మిస్ అవ్వకుండా నా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అంటే వ్లాగ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో నేను ఏం షేర్ చేయాలి అనుకున్నా అన్ని ఈ వ్లాగ్స్ లో షేర్ చేయగలను. ఇంక ఈవినింగ్ అయితే నేను డిన్నర్ చేయట్లేదు కాబట్టి పొమోగ్రనేట్స్ ఉంటే అవే తినేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్రూట్ ఏదైనా తినేస్తాను ఇంకా నైట్ కి పడుకునే ముందు ఆకలి అని అనిపిస్తే. సో ఇంకా డిన్నర్ అయితే స్కిప్ చేసేసాను. ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం పోపు అన్నం లాగా చేస్తున్నాను అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్స్ లో కూడా ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పోపు అన్నం అయితే చేశాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ టైప్ అనమాట. దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా దంచి వేసుకుని కరివేపాకు అంతా వేసాక ఒకసారి బాగా వేగాక నేను దీంట్లో వాము వేస్తున్నాను అనమాట. ఇది వామన్నం.
సో పిల్లలకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడైనా సరే, ఏదైనా స్పెషల్గా తినాలి అని అనిపించిన ఈ వాము కడుపులో కూడా మనకి ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే కూడా కడుపు నొప్పి అవన్నీ కూడా తగ్గిస్తుంది కాబట్టి ఇది మంచిదండి పిల్లలకి. మా పిల్లలైతే ఈ వామన్నం ఇలా చేసినా తింటారు. సో కొంచెం రబ్ చేసి వేస్తున్నాను అనమాట. వాము కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది అని చెప్పేసి ఒక 3 టీ స్పూన్స్ దాకా వాము వేసాను అనమాట. వైభవ్కి అండ్ మోనిష్కి ఇద్దరికి ఒక కప్పు రైస్ కి ఒక 3 టీ స్పూన్స్ దాకా వేసాను. ఇంకా మన పిల్లలు ఎంత ఫ్లేవర్ తినగలరు అని అనుకుంటే అంతవరకు అయితే వాము వేసుకోవచ్చు. దానివల్ల నష్టం అయితే ఏం లేదు. ఇంకా కుక్ చేసిన రైస్ కొంచెం పొడి పొడిగా చేసేసి వేసి కొంచెం ఒకసారి కలిపేయడం అనమాట, సాల్ట్ వేసి. అంతే, పోపన్నం అయితే సింపుల్ గా రెడీ అయిపోతుంది. ఇంతకు పోపులోనే నేను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. పిల్లలైతే ఇంట్రెస్ట్ గా తింటారు, మా పిల్లలైతే ఇంట్రెస్ట్ గా తింటారు అండ్ నాకు కూడా చాలా ఇష్టం. ఈవెన్ దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం నాకు ఇష్టం అనమాట. నేను తినట్లేదు కాబట్టి ఇంకొక వెల్లుల్లిపాయ దంచి వేసాను. అదే నేను తినేటట్టుగా ఉంటే ఆ ఒక 7 to 8 వెల్లుల్లిపాయలైనా వేస్తాను. అంత బాగుంటుంది అనమాట. వాము వెల్లుల్లి ఫ్లేవర్ కాంబినేషన్ రెండు అదర్స్ అసలు. ఈ అన్నం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ వామ్ స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఫైనల్ గా సింపుల్ గా చేసుకునే వామన్నం అయితే రెడీ అయిపోయింది. మనం తిన్నా తినకపోయినా కుకింగ్ చేసాము అంటే సామాన్లు అయితే మళ్ళీ రెడీ అయిపోతాయి. ఇంకా ఫైనల్ గా మిగతా సామాన్లు కూడా కలిపి లోడ్ చేసేసాను. ఇంకా కొన్ని డిష్ వాషర్ లో పట్టలేదన్నమాట. ఇంకా ఎక్కువ మంది ఉన్నాము, ఎక్కువ కుకింగ్ చేసాము అంటే ఒక సింగిల్ లోడ్ అయితే సరిపోదు, 2 సార్లు లోడ్ చేయాలి. ఇంకా ఎటు కాకుండా ఉన్నాయి, కొన్నే ఉన్నాయి అంటే కనుక నేను వాష్ చేసేసుకుంటాను అనమాట. అదే ఫాస్ట్ గా అయిపోతుంది. మళ్ళీ అది 1.5 hours వెయిట్ చేసి మళ్ళీ లోడ్ చేయాలంటే కష్టం కదా. ఇదంతా కూడా ఎవ్రీ నైట్ నేను క్లీన్ చేసే నైట్ రొటీన్ అనమాట. ఆల్మోస్ట్ 45 minutes to 60 minutes నేను కిచెన్ లో క్లీనింగ్ పర్పస్ స్పెండ్ చేస్తాను ఎవ్రీ నైట్. సో అలా చేస్తేనే నాకు నెక్స్ట్ డేకి నా కిచెన్ క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. సో ఈ రొటీన్ ఫాలో అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ డే ఎలా పడితే అలా ఉంటుంది కిచెన్. మాక్సిమం నాకు ఓపుకున్నంత వరకు ఈ రొటీన్ అయితే స్కిప్ చేయను. సో నేనైతే ఫస్ట్ చిమ్నీ కూడా ఆటో క్లీనింగ్ మోడ్ లో ఆన్ చేసి అలాగే స్ప్రే చేసి మొత్తం ఈ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా మంది అడుగుతారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కిచెన్ ని ఇంత నీట్ గా అని చెప్పేసి. తప్పదండి, మనం తోమిందే తోముతూ ఉండాలి, తుడిచిందే తుడుస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ చిమ్నీ పక్కన ఈ వైట్ కబోర్డ్ ఉంది. దీన్ని రెగ్యులర్ గా కాకపోయినా వన్స్ ఇన్ ఏ వీక్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనం ఏదైనా ర్యాప్ చేయాలి దానికి. సో ర్యాప్ చేస్తే మన కిచెన్ కున్న ఎస్థెటిక్ లుక్ పోతుంది, నాకు అలా ఇష్టం లేదు. అందుకనే తప్పదు అన్నట్టు ఎవ్రీ వీక్ ఒకసారి ఆ ఆయిల్ స్పిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ గా పోయేంత వరకు గట్టిగా రుద్ది క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ చిమ్నీ పై పార్ట్ ఇదంతా కూడా ఎవ్రీ 2-3 days ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేస్తాను. బ్యాక్ స్పాష్ ఏదైతే ఉందో స్టవ్ బ్యాక్ సైడ్, అదైతే రెగ్యులర్ గా ఎవ్రీ డే స్టవ్ తో పాటు అది కూడా క్లీన్ చేస్తాను. అండ్ కౌంటర్ టాప్ అయితే ఎవ్రీ డే 3 times 4 times a day కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగా మన యూసేజ్ ని బట్టి ప్రతిదీ దాన్ని క్లీన్ చేసే ఫ్రీక్వెన్సీ కూడా మారుస్తూ ఉండాలి. సో ఫైనల్ గా ఆటో క్లీన్ అయిపోయింది, కిందది మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను. ఇక్కడతో నా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఫైనల్ గా ఏంటంటే నాకు ఇలా వాటర్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, అంటే వాటర్ లో ఎదిగే ప్లాంట్స్ ఉంటాయి, మనీ ప్లాంట్స్ అవన్నీ. సో నా ఫ్రిడ్జ్ కి ఈ మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, దీంట్లో నేను మనీ ప్లాంట్ కటింగ్స్ అయ్యి పెడుతూ ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. అరౌండ్ 200 రూపీస్ ఎంతో అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ నాకు బాగా ఇష్టము. స్టార్టింగ్ లో అయితే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డైరెక్ట్ డోర్ మీద పెట్టేదాన్ని, దానివల్ల కొన్ని స్క్రాచెస్ అయితే వచ్చినాయి అనమాట. అప్పటి నుంచి ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ కి వచ్చిన స్టిక్కర్స్ దానిపైన పెడుతున్నాను, దానివల్ల ఫ్రిడ్జ్ స్క్రాచెస్ పడకుండా సేఫ్ గా ఉంటుంది. ఇక్కడితోటి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ with me, Godavar Ammai. See you all in the next video. Bye bye.